కమర్షియల్ ట్యాక్స్ స్కామ్ లో దర్యాప్తు వేగవంతం చేసేందుకు పోలీసు ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. ఈ కేసుకు సిఐడికి బదిలీ చేసింది ప్రభుత్వం. ఇతర రాష్ట్రాలతో కూడా ఈ కేసు ముడిపడి ఉన్నందున సిఐడికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సైబర్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ తోనూ విచారణ చేయించాలని నిర్ణయించారు. కమర్షియల్ ట్యాక్స్ స్కామ్ లో మాజీ సీఎస్ సోమేష్ కుమార్ తో పాటు మరో నలుగురిపై ఇప్పటికే సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. జీఎస్టీ పన్ను చెల్లింపులో మోసం జరిగిందని పోలీసులకు కమర్షియల్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ రవి కానూరి కంప్లైంట్ చేశారు. దీంతో సిసిఎస్ పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. బిగ్ లీప్ టెక్నాలజీ అండ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ దాఖలు చేసిన ఐటీ రిటర్న్స్ పై కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆడిట్ నిర్వహించింది. ఐటీ రిటర్న్స్ లో భాగంగా వ్యత్యాసాలు రావడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. పన్నులు చెల్లింపు చేయకుండానే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పాస్ చేసిందని, దీని ఫలితాలు రాష్ట్ర ఖజానాకు రావాల్సిన ఆదాయానికి భారీగా నష్టం వాటిల్లిందని కానూరి రవి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒక్క తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ పన్ను ఎగవేత ద్వారానే కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కు 1000 కోట్ల రూపాయల నష్టం జరిగినట్లు అంచనా వేసింది. మరో 11 ప్రైవేట్ సంస్థలు సుమారు 400 కోట్ల రూపాయలు పన్ను ఎగవేసినట్లు ప్రైమరీ రిపోర్టులో బయటపడినట్లు కంప్లైంట్లో పేర్కొన్నారు. దీంతో నిందితులపై 406, 409, 120B సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. మ్యాన్ పవర్ ను సప్లై చేసే బిగ్ లీప్ అండ్ టెక్నాలజీ అండ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పన్ను చెల్లించకుండానే 25 కోట్ల ట్యాక్స్ క్రెడిట్ తీసుకుని మోసానికి పాల్పడడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వాణిజ్య పన్నుల శాఖకు టెక్నాలజీ అందించే సర్వీస్ ప్రొవైడర్ గా ఐఐటి హైదరాబాద్ వ్యవహరించింది. తెలంగాణలో పన్ను చెల్లింపుదారులు నమోదు చేసే ఐటీ రిటర్న్స్ లో అక్రమాలకు పాల్పడితే ఈ సర్వీస్ ప్రొవైడర్ రూపొందించిన స్క్రూటినీ మాడ్యూల్ గుర్తించాల్సి ఉంటుంది. కానీ బిగ్ లీప్ అక్రమాలకు పాల్పడినప్పటికీ ఈ మాడ్యూల్ కనిపెట్టలేదన్నారు అధికారులు. బిగ్ లీప్ అక్రమాలను సర్వీస్ ప్రొవైడర్ గుర్తించలేకపోవడంతో కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కు ఓ అధికారిని నియమించి విచారణ మొదలుపెట్టింది. గతేడాది డిసెంబర్ 26న ఐఐటి హైదరాబాద్ లో ఎంక్వైరీ జరిపింది. అప్పటి రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీతో పాటు కాశీ విశ్వేశ్వరరావు, శివరాం ప్రసాద్ల ఆదేశాలతోనే అక్రమాలను గుర్తించకుండా మార్పులు చేసిన కారణంగా ఇన్నేండ్లు ఇన్కమ్ ట్యాక్స్ జీఎస్టీలో అక్రమాలు బయటపడలేదు. ఐఐటి హైదరాబాద్ ప్రాంగణంలోని ప్లియాంటో టెక్నాలజీ సంస్థకు కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వివరణ కోరింది. అయితే సోమేష్ కుమార్ ఆదేశాలతోనే తాము సాఫ్ట్వేర్ లో మార్పులు చేసినట్లు కాశీ విశ్వేశ్వరరావు, శివరాం ప్రసాద్ వివరణ ఇచ్చారు. ఈ క్రమంలో వాణిజ్య శాఖకు ఐఐటి హైదరాబాద్ కు మధ్య జరిగిన ఒప్పందం ఏంటి, సమాచారం రాబట్టేందుకు జనవరి 25న స్టేట్ ఆడిట్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ కు కమర్షియల్ ట్యాక్స్ లేఖ రాసింది. అయితే డేటా అంతా ఐఐటి హైదరాబాద్ కంట్రోల్లో ఉందని, అవసరమైనప్పుడు మార్పులు చేసేందుకు వీలుందని స్టేట్ ఆడిట్ డిపార్ట్మెంట్ రిప్లై ఇచ్చింది. పోలీసుల విచారణలో ప్రాజెక్ట్ ఇన్వెస్టిగేటర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ శోభన్ బాబు స్పెషల్ ఇనిషియేటివ్స్ అనే వాట్సాప్ గ్రూప్ ద్వారా సూచనలు తీసుకున్నారని తేలింది. అందులో సోమేష్ కుమార్, విశ్వేశ్వరరావు, శివరాం ప్రసాద్లు ఉన్నారని గుర్తించారు పోలీసులు. ఈ వాట్సాప్ గ్రూప్ లో జారీ చేసిన ఆదేశాల ఆధారంగా సాఫ్ట్వేర్ లో చేసిన మార్పులను వివరించారని విశ్వేశ్వరరావు, శివరాం ప్రసాద్లకు కమర్షియల్ ట్యాక్స్ శాఖ అత్యవసర మెమో జారీ చేసింది. కమర్షియల్ ట్యాక్స్ స్కామ్ లో మరికొంతమందికి నోటీసులు ఇవ్వనున్నారు పోలీసులు. ఆధారాలను తారుమారు చేసేందుకు వీలు లేకుండా నిందితుల ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.